నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం కొడారి చారిటబుల్ ట్రస్ట్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తుళ్లూరి బ్రహ్మయ్య ప్రారంభించారు. గత 20 ఏళ్లుగా జర్నలిస్టుగా సేవలు అందించిన కొడారి వెంకటేశ్వర్లు నూతనంగా స్థాపించిన కొడారి చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించిన ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 60 మంది విద్యార్థులకు 400 నోటు పుస్తకాలు పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ జర్నలిస్టుగా 20 ఏళ్ల నుండి సేవలు అందించిన కొడారి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల సహకారం చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించి సేవల వైపు అడుగులు వేయటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షర్ఫుద్దీన్ ఖదీర్, కొడాలి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కొడారి వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఉషారాణి, కిలారు శేషగిరి, బొబ్బల నాగేశ్వరరావు, అమర్దాస్, ఉప సర్పంచ్ అంజిబాబు, సీనియర్ పాత్రికేయులు తునకేసి సురేందర్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు, కళాశాల అధ్యాపకులు ఉన్నారు. నాకు వచ్చేసిన పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, విద్యార్థులకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మా కొడాలి వెంకటేశ్వర గారి చారిటబుల్ ట్రస్ట్ మంచి కార్యక్రమం. వారి రిపోర్టర్కే కాకుండా మా సేవ ఉత్పత్తిలో వారు చేయాలనే కార్యక్రమాన్ని కొనుక్కున్నారు. చాలా సంతోషం. చారిటబుల్ ట్రస్ట్ వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి 44 బ్యాచ్లు వెళ్ళిపోయాయి. ఆ రోజు ఏదీ లేదు, సెల్ ఫోన్ లేదు, ఇంకోటి ఏదీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ వ్యవస్థ ఏదీ లేదు. కానీ ఇప్పుడు ప్రతి రోజుకి మార్పు వస్తా ఉంది. ఆ మార్పు వచ్చేటటువంటి క్రమంలో సమయం కావాలంటే, అంటే మీరు పెరిగి పెద్దవాళ్ళై చదువు పూర్తయి మీరు ఖచ్చితంగా మీకు ఒక కుటుంబ పరంగా, అంటే మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలన్నా, లేదు మీరు మంచి జీవితాన్ని లీడ్ చేయాలన్నా కానీ చదువే ముఖ్యం. మీ అంత తప్ప వేరే అయితే అవకాశం ఉంది. ఎందుకంటే మనకుండేటటువంటి పరిమితి, భూమి పెరగదు. మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అప్పటి నుంచి భాగాలు చేయబడి వస్తా ఉంటుంది భూమి. ఆ వచ్చేటటువంటి పరిస్థితుల్లో భూమి పెరగదు. అందులో భూమి వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఇంకా మనకు రెండో పని ఏంటి, వ్యవసాయం చేయొచ్చు. పెద్ద ప్రధానమైనటువంటి మన దేశంలో వ్యవసాయం. ఇప్పటికి కూడా దాదాపు 60% పైన ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తాం.